హలో అండి అందరికీ. ఇంకా వేదవతికి చాలా కోపం అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే చందు 10 లక్షలు అప్పు చేశారన్న విషయం వేదవతికి రామరాజుకి అయితే తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఇంకా సేడు వచ్చేటప్పటికి ఇంకా చందు డబ్బులు ఇవ్వలేదు అనేసి ఇంట్లోకి వచ్చి ఇంకా వాళ్ళ అమ్మ నాన్నతో అయితే చెప్తాడనమాట. చెప్పడంతో వీడికి అంత డబ్బులు ఏం అవసరం వచ్చింది, అంత డబ్బులు ఎందుకు తీసుకున్నాడు, వీడికి 50,000 జీతం వచ్చేవాడికి ఈ అవసరం ఏంటి, అసలు 10 లక్షలు ఏం చేసావురా అంటే ఇంకా ఉండలేక చందు వాళ్ళ నాన్నతో అయితే చెప్పేశాడు. ఏమని, ఇట్లా వాళ్ళకి అవసరమైతే తీసుకున్నా నాన్న, వాళ్ళకేం అవసరం రా, వాళ్ళే కోటీశ్వర్లు కదా అని చెప్పేసేసి అంటూ ఉంటే ఏదో ఫైనాన్స్ ఇబ్బందిగా ఉంది, అందుబాటు కాలేదు అంటే తీసిచ్చాను, ఇప్పుడు వాళ్ళైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామరాజు వేదవతి. ఎందుకంటే మంచి సంబంధం, డబ్బు ఉండేవాళ్ళు అని చెప్పి చూస్ చేసాము, వీళ్ళేంది మన దగ్గరే తీసుకున్నారు, ఏమన్నా మోసం చేస్తున్నారనే డౌట్ ఎవరికన్నా వస్తుంది కదండి. అలానే వీళ్ళిద్దరికి కూడా ఆ డౌట్ వచ్చింది. ఆ డౌట్ రావడంతో ఇంకా ఇద్దరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేసి. ఇంకా ఆ 10 లక్షలు ఏదో విధంగా నేను సర్దుబాటు చేస్తాను సేటు గారు అని చెప్పి సేటుని అయితే ఆడి నుంచి పంపించేసేసి ఇంకా రామరాజు అయితే ఆలోచిస్తూ కూర్చుంటాడు.